హలో అండి. ఈరోజు మనకు డెలివరీ టైం దగ్గర పడుతుంది. మనకు డెలివరీకి అవుతుంది అని సంకేతాలు ఏంటివి? మన సింప్టమ్స్ ఎలా ఉంటాయి అని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనము ప్రెగ్నెన్సీ కాగానే ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అని ఒక డేట్ ఇస్తాము. కానీ ఆ డెలివరీ డేట్ రోజు 100కు ఒక 10% మందే ఆ డేట్ రోజు అవుతారు. మిగతా 80-90% వరకు నొప్పులు ముందు రావడం అలా డెలివరీ అయిపోతుందనమాట. అలా అయిన వాళ్ళకు ఎలా తెలుసుకోవాలి అని మనం కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఈరోజు ఆ సింప్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే మనకు నొప్పులు రావడం. పొత్తి కడుపు మనకు టైట్ అయి నొప్పి రావడం. దాంట్లో 2 రకాలు ఉంటాయి నొప్పులనేవి. ఒకటి ట్రూ లేబర్ పెయిన్స్ అని, ఒకటి ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి మనకు పొట్ట టైట్ అవుతుంది, కానీ అంత నొప్పిగా ఉండదనమాట. ఇంకా డ్యూరేషన్ కూడా వేరీ అవుతుంది. ఒకసారి ఒక 2 అవర్స్‌కి వస్తే తర్వాత 3-4 అవర్స్‌కి అలా రావడం, మెల్లగా తగ్గిపోవడం అలా. ట్రూ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడే మనం డెలివరీ డేట్‌కి దగ్గరలో ఉన్నట్టు. ట్రూ లేబర్ పెయిన్స్ అని ఎలా నిర్ధారించుకుంటాము అంటే మనకు కడుపు మనకు ఫస్ట్ టైట్ అవుతుంది. టైట్ అయిన తర్వాత నొప్పి వస్తుంది. ఫస్ట్ అది 5-10 సెకండ్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం నొప్పి వచ్చేటప్పుడు అది 15-20 సెకండ్స్ ఉంటుంది. తర్వాత ఒక 30 సెకండ్స్. అలా మనకు పెయిన్ డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకు ఇంటర్వెల్ పెయిన్ మధ్యలో ఇంటర్వెల్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. అది మనకు ఫస్ట్ సింప్టమ్ నొప్పి అనడం. ఇంకా కొందరికి ఏంటి అంటే ఉమ్ము నీరు పోతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి నొప్పి ఉండదు. బ్యాక్ పెయిన్ ఉండదు, థై పెయిన్స్ ఉండదు. డైరెక్ట్‌గా ఉమ్ము నీరు పోతూ ఉంటుందన్నమాట. అది ఒక సింప్టమ్. ఇంకొకటి ఏంటి అంటే మనకు మ్యూకస్ ప్లగ్ అనేది ఒకటి మనకు కాపాడుతూ ఉంటుంది అన్నమాట. సర్విక్స్ దగ్గర మ్యూకస్ ప్లగ్ ఉంటుంది. అది మనకు వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి లోపట ఉన్న బిడ్డని కాపాడుతుంటుంది. డెలివరీ ఉన్నప్పుడు ఆ ముఖద్వారం పలచబడి తెరుచుకోవడం వల్ల ఆ మ్యూకస్ ప్లగ్ అనేది మనకు వస్తుంది. అలా వైట్ డిశ్చార్జ్ థిక్‌గా జిగురుగా ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ కూడా కొంచెం అసోసియేటెడ్‌గా బ్లడ్ స్టెయిన్డ్ వస్తూ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ ఒకటి మనకు డెలివరీ అవుతుంది అని సింప్టమ్. ఇంకొకటి ఏంటంటే బేబీ మూమెంట్స్ తగ్గిపోతుంది. అలా కొన్ని సార్లు ఏమవుతుంది అంటే బేబీ లోపట డిస్ట్రెస్‌కి ఫీల్ అయినప్పుడు, లేకపోతే ఉమ్ము నీరు మింగినప్పుడు ఏమవుతుంది అంటే బేబీ బ్రీతింగ్ డిఫికల్టీ అవ్వడం వల్ల మూమెంట్ సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకు ఫస్ట్ మనం ఏదైనా వేడిది తిని పాలు అయినా లేకపోతే ఏదైనా సూప్ అలా తీసుకొని ఒక లెఫ్ట్ సైడ్ పొజిషన్‌లో పడుకోమని చెప్తాము. అలా పడుకున్నప్పుడు మనకు గంటలో 3 మూమెంట్స్ తెలిసాయి అనుకోండి ఓకే. రోజు మొత్తంలో కూడా మనకు జనరల్‌గా ఉండే మూమెంట్స్ కన్నా తగ్గితే ఇది కూడా ఒక డెలివరీకి మనకు సంకేతం అనమాట. నియరెస్ట్ డాక్టర్‌ని విజిట్ చేయడం మంచిది. ఇవి మనకు డెలివరీ అవుతుంది అని సైన్స్ అన్నమాట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.